మనం ఇప్పుడు గ్రావిటేషన్లో శాటిలైట్ గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడ మనం ఎస్కేప్ వెలాసిటీ గురించి మాట్లాడదామండి. ఎస్కేప్ వెలాసిటీ ఎలా ఉంటుంది అనేది ఓకేనా. లాస్ట్ క్లాస్లో నేను ఆర్బిటల్ వెలాసిటీ గురించి ఫార్ములా ఇచ్చాను. ఇలాంటి నీట్ షార్ట్స్ మనం ఈ ఛానల్లో మనకి దొరుకుతాయండి. సో మనం మన ఇక్కడ నుంచి పార్టికల్ ఎర్త్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ఎంతో కొంత ఆర్బిటల్ వెలాసిటీని మనం క్రాస్ చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే V0 వాల్యూ 11.2 ఉండాలి మనకు. ఓకే, దాన్ని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అంటే మినిమం ఎనర్జీ అంటే ఎస్కేప్ అవ్వడం అని అర్థం కాదు, కానీ మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అన్నట్టు అది. ఓకే, టు మూవ్ ఫ్రమ్ ది బాడీ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ నుంచి బయటికి వెళ్ళడానికి మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అని అంటాం మనం. ఓకేనా. సో మనం దీని ఫార్ములా కనుక తీసుకొని వస్తే యూ ఇనిషియల్ ఇక్కడ మనం యూ ఫైనల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఆర్బిటల్ వెలాసిటీ దిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. సో ఈ ఎర్త్ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలంటే ఇన్ఫినిటీకి వెళ్ళాలి. అక్కడ ఇన్ఫినిటీ అనే దగ్గర వెలాసిటీ అనేది 0 అవుతుంది. అందుకని మనం ఈ వెలాసిటీస్ 0, కెనెటిక్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ 0 అని చెప్తాం మనం. ఓకే, మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -gmm/r. మనకి కెనెటిక్ ఎనర్జీ 12mv² కదా మనకి ఇక్కడ. ఓకేనా, mv²ని ve² అని రాసుకున్నాను. రెండింటిని అటు తీసుకెళ్తే 0 అయిపోయింది కదా, అటు తీసుకెళ్తే మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అదేవిధంగా mm క్యాన్సిల్ అయిపోయింది. మిగతా మిగిలింది ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ వచ్చేసి √-2gm/r అనేది మిగిలిందండి. చూడండి, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది అని అంటే, సో ఈ శాటిలైట్ యొక్క మాస్ మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో అది ఎంతైనా ఉండని ఏ డైరెక్షన్లో మనం ప్రొజెక్టైల్ చేసాము అనే దాని మీద కూడా ఇండిపెండెంట్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్ములా మనం మాస్ ఆఫ్ ది ఎర్త్ మీద డిపెండ్ అయి ఉంటుందంట, దాని రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ జీ ప్రకారం మనం రాయాలి అని అంటే, స్మాల్ జీ చూద్దామా, g=gm/r². మనం ఇక్కడ gm/r² లేదు కాదు కాబట్టి r డివైడ్ చేసేస్తాను. ఇక్కడ r² వస్తుంది. ఆ gm/r² ప్లేస్లో మనం g కనుక పెడితే దీని రిలేషన్ ఏం వస్తుందంటే v=√2gr టర్మ్స్లో వస్తుంది. ఓకే, మనం దీనికి మరి ఆర్బిటల్ వెలాసిటీకి రెండింటికి రిలేషన్ ఏంటి సార్ అని అంటే, ఇక్కడ చూడండి 2ను బయటికి కనుక లాగితే ఒక √2 వచ్చేస్తుంది, బయటికి √2 వచ్చేసింది. మిగతా మిగిలింది ఏంటి ఇక్కడ √2gm. ఓకే, 2 బయటకు వచ్చేస్తే gm/r వస్తుంది. √gm/r అనేది V0 రాయవచ్చు. సో మనం ఇప్పుడు దీని రెండింటికి రిలేషన్ ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ √ఆర్బిటల్ వెలాసిటీ అన్నట్టు. ఈ రూట్ దీని కింద రాదు, మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని. ఓకే, మనకు ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉంటుంది మన ఆప్షన్లో కనుక అడిగితే 11.2 km/s అని చెప్పేసి మనం ఆప్షన్ పెట్టొచ్చు అండి పిల్లలు.